అలాంటి ఫిలిమ్స్ ఎవ్రీవన్ షుడ్ సీ. ఐ డోంట్ థింక్ విమర్శించకూడదని, బికాజ్ అది మన ఇండియన్ కల్చర్ గురించి చెప్పింది, ఎథిక్స్ గురించి చెప్పింది, దేవుడి మీద it gave some scope to the generation to know. So అలాంటి ఫిలిమ్స్ ఇంకా రావాలి. అండ్ కమింగ్ టు ద ఫైట్ సీన్స్ అండ్ ఆల్, ఇది ఏ సినిమాలో కామన్ ఫైట్ సీన్స్ అనేవి, బట్ ఈ సినిమాకి ఇంకా సూట్ అయినాయి. అంటే బాలయ్య చెప్పే డైలాగ్స్ ఎలా అనిపించాయి? దే వర్ రియలీ గుడ్. ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ అన్ని మన చరిత్ర గురించే ఉన్నాయి, ఇండియా చరిత్ర ఏంటి అండ్ ఆల్. సినిమాకి హైలైట్స్ ఏంటండి? సినిమాకి హైలైట్స్ ఏంటి? పర్లేదు చెప్పండి, హైలైట్స్ ఏంటి? సినిమా హైలైట్స్ అనేది ఎవ్రీ సీన్ వాస్ హైలైట్ అండి. దేర్ ఇస్ నో స్పెసిఫిక్ థింగ్, బట్ ఎవ్రీ సీన్ వాస్ హైలైట్. ఓకే, వన్ వర్డ్ అబౌట్ బాలయ్య. హి ఇస్ ఆల్వేస్ ఆసమ్. వాట్ ఎల్స్ కెన్ వి సే? జై బాలయ్య. సూపర్ అండి, సూపర్. డైలాగు చెబుతూ ఫైట్ చేస్తూ శివతాండవం చేస్తూ ఇన్ని లొకేషన్స్లో ఇన్ని దానిలలో యాంగిల్లో ఒకటేసారి బాలకృష్ణ చేసినా అది చాలా హైలైట్ కాదు. అది ఎంతైనా చెప్పాల్సింది. ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమా అయినా రిలీజ్ కావాలి అంటే ఒక బాలకృష్ణ అదే తప్ప ఇటువంటి సినిమా మళ్ళీ రాదు. మళ్ళీ బోయపాటి గారు అటువంటి వాళ్ళు కలిస్తే తప్ప ఇటువంటి సినిమా మళ్ళీ రాదు. ఫైట్స్ ఓవర్ అనేది సిచ్యువేషన్ బట్టి ఉంటాయి అంతేనండి. ఓవర్ అనేది ఏముండవు. ఇప్పుడు వచ్చేటన్నీ ఓవరే. ఎవరిది ఓవర్ లేదో చెప్పండి, ఏ సినిమాలో లేదండి. కాకపోతే సిచ్యువేషన్ బట్టి చేస్తాంటారు అన్నమాట, అంతవరకే తప్ప నెగిటివ్ ఏం లేదండి. అంటే ఇప్పుడు కావాలనే నెగిటివ్ రివ్యూ చెప్తున్నారు చాలా మంది. మామూలే అండి అవన్నీ. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక హీరో కానీ హీరోయిన్ కానీ బాగా పాపులర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళని ఎటువంటి తొక్కాలా అని చూస్తూ ఉంటారు. ఆ తొక్కడంలో ఏమైనా చెప్తుంటారు, అది సహజం అండి. అంతవరకే తప్ప వేరేదంటూ ఏముండదండి. పరమశివుణ్ణి చూసినట్టుంది. ఎందుకంటే దేవుడు లేడు అని ఒక వ్యక్తి అంటే దేవుడు ఉన్నాడు అని నిరూపించినాడు బాలకృష్ణ శివతాండవం చేస్తూ. అదండి సార్, శివుని క్యారెక్టర్ లో ప్రభాస్ ని పెట్టుంటే బాగుండేది ఆ మదర్ కోసం వచ్చేటప్పుడు అని చెప్పి చాలా మంది అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? శివుని అనే గెటప్ ఎవరైనా వేసినా ఒకటే అండి. అది క్యారెక్టర్ దేవుని కదా, ఎవరు వేసినా కనుక బాగుంటుంది. నేను వేసినా బాగుంటా. శివుడు నాకు అవకాశం రాలేదు అంతవరకే. బోయపాటి గారు మీకు లేరు సాటి, మీ మాసుకు రాని ఎవరు పోటీ, అంతే. అలాగుంది సినిమా. బాలయ్య బాబు గురించి ఒక బోయపాటి గారు తప్ప ఎవరు బాలయ్య బాబుని హ్యాండిల్ చేయలేరు. బాలయ్య బాబు సినిమాలన్నీ నా గుండె మీద ఉన్నాయి. సింహ బాలయ్య బాబుకి ఇష్టమైన దేవుడు లక్ష్మీనరసింహ స్వామి. ఆయన పేరు పెట్టి తీసిన ప్రతి సినిమా అన్ని బ్లాక్ బస్టర్ మూవీలే. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సింహం, తర్వాత మన 6-7 సినిమా వచ్చింది. ఏదది గుర్తురావట్లే పేరు. ఏదది లెజెండ్ కాదు. ఒకటి బాలయ్య బాబా తీసిన సినిమా మాత్రం బోయపాటి గారు తప్ప ఇంకెవ్వరూ తీయలేరు. ఒక బోయపాటి గారే బాలయ్య బాబుని హ్యాండిల్ చేయగలరు, ఇంకెవ్వరూ చేయలేరు. చాలా టీంలు వచ్చాయి ఈ సినిమాని ఆపడానికి, కానీ గెలిచేది బాలయ్య బాబు టీం మాత్రమే. లాస్ట్ కి బాలయ్య బాబు టీమే గెలిచింది. మీ అందరికీ ఏంటంటే అఖండ 3 శంబాల గురించి బ్రో, బాలయ్య బాబు డైలాగ్ చూసారా? చాలా సినిమాలు ఉంటాయి. లక్ష్మీనరసింహ సినిమా డైలాగ్ కొడదాం. ఫస్ట్ సినిమా డైలాగ్ లక్ష్మీనరసింహ స్వామి, కుమారస్వామి, గోపాల స్వామి, స్వామి, నారాయణ స్వామి, సత్యనారాయణ స్వామి అని 5 కొడుకులు పుట్టి చచ్చిపోయిన తర్వాత ఈసారి పొట్టుపై బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదు మరీ మొక్క పెట్టాడు రా మా నాన్న. నా పేరు లక్ష్మీనరసింహ స్వామి అని. మీరు స్తంభాల్లో గట్టిపడినా బద్దలు కొట్టిన సరే వాడిని అరెస్ట్ చేస్తా. నా పేరు అప్పలనాయుడు, కుప్పు స్వామి బావమర్దిని. ఇలా చేయగలిపే నీ బావ గొయ్యిలో పడుకున్నాడు రా. ఇది గుడైపోయిందిరా. నీ ఊరు నడిపట్లో చూసుకున్నావా? నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పినా సరే, పుష్ప రికార్డు బద్దలవుతుంది. బాహుబలి పుష్ప రికార్డు బద్దలవుతుంది. ఎండాలు పెట్టి తక్కువనే మీకు. అసలు నాకు ఇష్టమైన స్వీట్ కలకండ. ఇప్పుడే చూశాను అఖండ.
అసలు ఇందులో ఉన్న డైలాగ్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ చాలా బాగున్నాయి. ఇందులో ఒక శివుడు వచ్చే విధానము, ఒక శివుడు ఒక భక్తుని తల్లి కోసం తను వెళ్ళి తలకొని పెడతారన్న ఆ సీన్ మాత్రం ఒక మిరాకిల్. అసలు ఆ డైలాగ్స్ మాత్రం ఎవరు మిస్ కాకూడదు. ఒక డైలాగ్ అన్న మీకోసం, ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు కనిపించేది ఒక మతం, విదేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. కాషాయం ధరించిన ఆ దేశం చూడు, త్రిశూలం పట్టిన ఆ దైవం చూడు. ప్రతి ఒక్క డైలాగ్ చాలా బాగున్నాయి. ఇందులో ఒక విలన్ని నరుకుతప్పుడు ఒక డైలాగ్ ఉంటుందన్న, పొడిచి ఆడబిడ్డ చూస్తాడు, నరకయాతన ప్రాప్తిరస్తు అంటాడు. ఆ సినిమా మాత్రం, ఆ ఫైట్ మాత్రం చాలా బాగా నవ్వుకున్నాము. ఇందులో చెప్తున్నా ఈ సినిమా మాత్రం ప్రపంచ రికార్డులు కొడుతుంది. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ మాత్రం అయితే ఆల్రెడీ పెట్టిన అమౌంట్ మాత్రం ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. బాలయ్య గారు మీ యాక్టింగ్, మీ ఎనర్జీకి అయితే హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా బాగుంది మూవీ. ఇలాంటి సినిమా మాత్రం ఏ హిందువు ఎవరు మిస్ కావద్దన్న. బాబు ఈ ట్రోల్ చేసే వాళ్ళు ఎవ్వడు ఎంపీకలేడు, ఎందుకంటే సినిమా అంత బాగుంది. బాలయ్య బాబు మూవీ రిలీజ్ కాకముందే మూవీ బాగాలేదని 5వ తారీఖు చెప్పారు, రిలీజ్ అయింది 12వ తారీఖు. అంటే బాలయ్య బాబు క్రేజ్ చూసారా, అప్పుడే దృష్టిపరిచారం మొదలుపెట్టారు. బాలయ్య బాబు మీద బనీన్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మీడియాని పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని అన్నిటికీ చెక్ పెట్టాడు బాలయ్య. బాలయ్యని ఆపేటాడు ఎవడు లేడు. డే 1 150 కోట్లు కొట్టే దమ్ము ఏ హీరోకి లేదు, బాలయ్య బాబుకు ఉంది. ఆ జనరేషన్ హీరోలలో అది బాలయ్య క్రేజ్, అది యూత్లో ఉన్న క్రేజ్. చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు బాలయ్య అంటే ఏంటో. బాగుంది. ఒకటే డైలాగు మీ అందరి కోసం, బాలయ్య ఫ్యాన్స్ కోసం నేను చెప్తున్నాను. ఏ దేశంలో నీకు కనపడుతుంది ఒక మతం, ఈ దేశంలో ఏ మూలనికి పోయినా కనపడుతుంది ఒక ధర్మం, అదే సనాతన హైందవ ధర్మం. ఇంకో డైలాగ్ కూడా ఉంది భయ్యా. అసలు ఇన్ని డైలాగులు బోయపాటి గారు మైండ్లో ఏడపడుతున్నాయి నాకు అర్థం కావట్లేదు. బోయపాటి గారు మీకు దండం. అసలు మామూలు డైలాగులు కాదు. ఏ సౌండ్కి నరుకుతానో, ఏ సౌండ్కి నవ్వుతానో నాకేదే లేదన్నట్టుగా బోయపాటి గారు బాలయ్య బాబుని చూపెట్టారు. ఇలా కాంబినేషన్లో వచ్చిందని తెలుగు టైటిల్ కార్డు పడ్డప్పుడే థియేటర్ తగలబడిపోయింది. తమని బీజిఎం తోటి సినిమా ఇండస్ట్రీని తగలబెట్టాడు. బ్లాక్ బస్టర్ మూవీ. చెప్తున్నా, ఈ సినిమా అఖండ 2 బోయపాట్ల కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మన బాలకృష్ణ గారు ఈ సినిమాలో ఆ గెటప్లో కానీ అలాంటి గెటప్ వేయాలన్నా కూడా ఎవరికి సాధ్యం కాదు. ఆ డైలాగులు కొట్టాలన్నా, పంచి డైలాగులు కొట్టాలన్నా అదొకటి బాలకృష్ణకి సాధ్యం అని చెప్పొచ్చు. ఎవరు కూడా చేయరు ఆ డైలాగులు కూడా, ఎవరు కూడా రావట్లా. చెప్పాలన్నా కూడా ఒక రెండు మాటలు చెప్తున్నా. బోయపాట్లకు ముందుగా నమస్తే చెప్పాలి, ఎందుకంటే అంత బాగా తీసిన సినిమా. ఇది ఒక 4వ సినిమా హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. సింహ, లెజెండ్, అఖండ 2 ఇది 4 సినిమాలు హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఎంత బాగా తీసిన సినిమాలు తెలుసా. 4 సినిమాలు కూడా ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు. ఇది ఒక సెన్సేషన్ సినిమా. ఒక స్థానం అంటే ఎట్లా అంటే ఒక దేవస్థానం ఒక స్థాయిలో తీసుకుపోయిన మన బోయపాట్ల గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇక్కడ చూసుకున్న కుంభమేళ అంటే ఒక 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అలాంటి కుంభమేళలో కూడా బోయపాట్ల గారు సినిమా తీసిందంటే సార్ నిజంగా హ్యాట్సాప్ సార్. ఎందుకంటే కుంభమేళ ఓనర్లు కూడా చాలా మంది చూసిన వాళ్ళు కూడా చాలా పోవాలని ఇష్టపడే వాళ్ళు కూడా పోవాలని మిస్ అయిపోయారు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి కుంభమేళ చూస్తే కూడా ఇష్టపడతారు చాలామంది. ఒక శివుని గెటప్, లాస్ట్ మూమెంట్ శివుని గెటప్ చెప్తున్నా. అప్పట్లో మేము చిన్నగా రామాయణంలో మహాభారతంలో చూసినామంటే ఒక రాముని గెటప్, సీత గెటప్, అలాంటి గెటప్లో శివుడి గెటప్ మాత్రం అసలు నిజంగా చెప్తున్నా, నిజంగా శివుడి లెక్కన అయినా ఆ డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ శివుని క్యారెక్టరేషన్ అయిన ఓలా కానీ నిజంగా చాలా బాగా సెట్ అయినా. ఇక్కడ బాలకృష్ణ మాత్రం ఇచ్చి పడేసిండు. ఒకటే చెప్తున్నా, బాలకృష్ణ ఫ్యాన్స్ అందరికీ ఇది పెద్ద పండుగ. మళ్ళీ ఒకటే చెప్తున్నా, బోయపాట్ల గారికి ఈ సినిమాకి అవార్డు రావాలి. మొత్తం ప్రపంచం అందరు ఇష్టపడి ఆయనకు ఒక అవార్డు ఇవ్వాలి, సన్మానం చేయాలి. ఈ సినిమా నుంచి ఆయనకి బోయపాట్ల గారికి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. బాలకృష్ణ కూడా ఇవ్వాలి. మేము ఒకటే బోయపాట్ల గారికి సన్మానం చేయాలి. మన హిందూ ధర్మం వాళ్ళందరూ కలిసి అంత గొప్పగా తీసిండు, అంత ప్రౌడ్గా తీసిన సినిమా. మన హిందూ అంటే ఏంటో నిరూపించిండు. జై బాలయ్య. మీరు యాక్సెప్ట్ చేయవచ్చు, కానీ కొంత జస్టిఫైడ్ అనిపించింది. ఆ కాన్ఫ్లిక్ట్ బాగుందండి, నాకు నచ్చింది. మన అందరి లైఫ్లో ఫేస్ చేసిన కాన్ఫ్లిక్ట్ కాబట్టి ఓకే, అది మెసేజ్ ఇచ్చినట్టు కాకుండా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నట్టు ఉంటుంది. అగైన్ ఇట్స్ అప్ టు ఇండివిజువల్, వాళ్ళకి నచ్చితే నచ్చినట్టు ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నెగిటివ్ టాక్ అంటే వాళ్ళ ఇష్టం. అది చూసిన తర్వాత నెగిటివ్ టాక్ అంటే ఇంకా 2 రకాలండి. ఒకటి అసలు ఈ ఫార్మాట్ నచ్చిన వాళ్ళు, ఇంత గోర్ కానీ ఈ ఎలివేషన్స్ నచ్చిన వాళ్ళు ఒక రకం. అది నచ్చి కూడా చెప్పారంటే ఐ డోంట్ నో, లైక్ అది ఇండివిజువల్ చాయిస్. నాకైతే ఓకే, నచ్చిందండి. ఇది జస్టిఫైడ్ అండి. ఎందుకంటే మీరు చూస్తే ఒక 10 years దాకా ఒక టైం లైన్ ఫార్వర్డ్ అయిపోతుంది. సో మనకేంటంటే అఖండ వచ్చి 3 years అయినా సినిమాలో ఒక 10 years ముందుకెళ్తుంది.
అండ్ ఫస్ట్ 5 మినిట్స్లోనే ఒకటి సూపర్ పవర్స్ రావడానికి ఒకలాగా ఏదో చేస్తారు, యజ్ఞం ఏదో లాంటిది చేస్తారన్నమాట. అందుకని మీరు ఆ పోస్టర్లో చూస్తున్న తెల్ల జుట్టు కానీ మొహం కొంచెం ఏజ్డ్ అయినట్టు కానీ కనిపిస్తూ ఉంటుంది, విచ్ ఇస్ జస్టిఫైడ్. ఆ సినిమాలో జస్టిఫై చేశారు అది. ఫైట్స్ కొంచెం ఓవర్ అయ్యాయి అది అన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? లేదు, ఆ ఫైట్స్ ఓవర్ కావాలండి సినిమాలో నాకైతే. ఎందుకంటే అంటే ఆ దుష్ట శక్తులు దెయ్యాలు వస్తాయి కదా, సో నాకు అలాగే బాగుంటుంది. అండ్ ఫైట్ చేసేది కూడా సూపర్ పవర్ తోటి, ఒక సూపర్ శక్తులు వచ్చిన ఈయనకి అఖండ క్యారెక్టర్కి ముందే శక్తులు వస్తాయన్నమాట. మీరు త్రిశూలం ఇలా తిరుగుతుంది కదా, అది ట్రోల్ చేశారు చాలామంది. కానీ ఏంటంటే ఆ తిప్పే శక్తులు వస్తాయి, అది ఫస్ట్ 5 మినిట్స్లో ఎస్టాబ్లిష్ చేస్తారు. అది ఆ శక్తులు వచ్చాయి కాబట్టి ఇటు జస్టిఫైడ్ అనుకుంటున్నాను. అసలు బాగా చూసుకుంటే గత అంటే ఈ అఖండ 1కి అఖండ 2లో ఏ విధంగా కంపారిజన్ చేసుకుంటే అఖండ 2 అన్నీ కొంచెం ఓవర్ ద టాప్ ఉంటాయండి, కాన్ఫ్లిక్ట్ కూడా ఓవర్ ద టాప్. అఖండ 1లో లోకలైజ్డ్ ఒక మాఫియా లోకల్గా ఏం చేస్తుంది, అఖండ 2 ఇంటర్నేషనల్లో చూపిస్తుంది. అఖండ 1లో బాలయ్య మామూలుగా ఫైట్ చేస్తారు, అఖండ 2లో ఏంటంటే ఆయనకి సూపర్ పవర్స్ వస్తాయి. ఫస్ట్ 10 మినిట్స్లోనే ఆయనకి ఒక సూపర్ పవర్స్ వస్తాయి అనమాట. అన్న ఇంకొకటి, ఈ మూవీలో ఫిజిక్స్ కానీ ఆ గ్రాఫిక్ అదంతా మర్చిపోయారు, గ్రావిటీ ఫిజిక్స్ అనేది లేదు మూవీలో అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అది నాకు వద్దు, నాకు ఫిజిక్స్ వద్దు, నాకు ఫిజిక్స్ ఉన్నవి నచ్చవు. నేను నాకు బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బయట లైఫ్లో, అవి మర్చిపోవడానికి నేను వస్తాను. నాకు ఇక్కడికి వచ్చి ఫిజిక్స్ క్లాస్ ఎందుకు, ఫిజిక్స్ లేనిదే కావాలి నాకు. ఎలా ఈడగొట్టి ఎక్కడ పడ్డా పర్లేదంటావు? నాకు అదే కావాలి. ఎందుకంటే రియల్ లైఫ్లో ఒకటి తప్పు చేశాడు అనుకోండి, నేను కొట్టలేను. నాకు ఇక్కడ కొట్టినట్టు ఊహించుకుని ఆనందిస్తామన్నమాట, అందుకే అలా పెడతారు. సో నాకు అలాగే ఇష్టం. అంటే ఏ మూవీకి లేని ఫిజిక్స్ లాజిక్స్ కూడా ఓన్లీ బాలయ్య మూవీకే కొంతమంది పర్టికులర్గా సర్క్యులేట్ చేస్తుంటారు కదా, అది ఎలా చూడొచ్చు? అది ఒకప్పుడు ట్రోల్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అదే కావాలని కోరుకుంటారు అనుకున్నా. నాకు అందుకే అఖండ 1 కూడా అలాగే ఉంటుంది కదా, అఖండ 2 అనే కదా, అఖండ 1 కూడా పెద్ద హిట్ అయింది, అందులో కూడా అలాగే ఉంటుంది కదా, ఇట్లా చక్రం పట్టుకుని ఇలా తిప్పుతాడు, అందంగా వస్తాడు. సో నాకు నచ్చేయండి, నాకు కావాలి, ఆ ఎక్స్ట్రా ఎలిమెంట్ కావాలి నాకు.